అండి వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్. ఇప్పటి వరకు మన ఛానల్లో నిలవ పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు ఎలా పెట్టామో చూసారు కదండి. ఇప్పుడు ఈ వీడియోలో మాగాయ పచ్చడి పెడుతున్నానండి. ఎలా పెట్టాలో చూసి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా బాగుంటుందండి ఈ మాగాయ పచ్చడి. నేను మాగాయ పచ్చడి కోసం ఈ 5 కాయలు తెప్పించానండి. శుభ్రంగా కడిగి వాటర్లో నానబెట్టానండి. ఒక అర్ధగంట గంట సేపు నానితే ముక్క గట్టిగా ఉంటుంది, బాగుంటుంది. చెక్కు తీసుకుందాం, పై చెక్కు అంతా ఇలా పై చెక్కు తీసుకుందాం ఫస్ట్ కాయలు. ఆ తర్వాత తురిగినట్టుగా సన్న సన్నగా ముక్కలు కోసుకోవాలి, అవి టెంక రాకుండా. ఈ 5 కాయలు వీడియోలో చూపించినట్టుగా మొత్తం తొక్క తీసేసానండి శుభ్రంగా. ఇప్పుడు చెక్కు తీసిన మామిడికాయని ఇలా ముక్కలు కట్ చేస్తున్నాను. మరీ పలుసగా వద్దు, మరీ మందంగా వద్దు ముక్క. అట్లా కట్ చేసుకుందాం. కాయలన్నీ ఇలాగే కట్ చేసుకుందాం. చూడండి, నేను అన్నీ ఇలా కోసుకున్నాను. మొత్తం 5 కాయలు చిన్న చిన్న కాయలు ఇలా కోసాను. పుల్లగా ఉంది కాయ అయితే. అలా కోసిన కాయల్ని గిన్నెతో కొలుసుకుంటున్నాను నేను. మీరు దేనితైనా కొలుసుకోవచ్చు. ఇవి అందాజు కూడా వేసుకోవచ్చు అండి. మనం అందాజు కూడా కొంచెం జ్యూస్ వేసుకోవచ్చు. కొలతలే ఉండాలని ఏం లేదు దీనికి. మనం పెట్టుకునేది ఎంత అండి, మానికలు పెట్టాం కదా. ఇంట్లోకి 4 కాయలు 5 కాయలు పెట్టుకుంటాం కాబట్టి మీరు అందాజు కూడా వేసుకోవచ్చు. కరెక్ట్గా ఒక్కటే గిన్నె వచ్చిందండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకొని, పసుపు వేసుకొని బాగా కలిపేసి ఈ డబ్బాలో పోసుకోండి అండి. మేము కలిపింది వీడియో మిస్ అయింది, అందుకే చెప్తున్నాను. ఉప్పు పసుపు వేసి కలిపేసరికి బాగా ఈ రంగు వచ్చేసినాయి అండి. బాగా కలపాలి. కలిపిన తర్వాత ఈ డబ్బాలో పోసుకుంటే మంచిగా ఊరుతాయి 3 రోజులు. అంటే 3 రోజులు ఊరాలండి. ఇలా పెట్టేసాం, 3 రోజుల పాటు ఊరాలి దీన్ని. ఈ డబ్బాల్లో ఊరేసాం కదండి ముక్కలన్నీ ఉప్పు పసుపు వేసి. ఇప్పుడు తీస్తే రసం కొంచెం ఉందండి. మళ్ళీ నేను రసం రావాలని ఒక క్లాత్లో వేసి ఆ క్లాత్లో బాగా గట్టిగా మెలదిప్పి పిండానండి కొంచెం రసం రావడానికి. మనం క్లాత్లో వేసి పిండిన తర్వాత ఈ రసం వచ్చింది కదండి. ఈ రసము ఈ ముక్కలు సాయంత్రం వరకు ఎండలోనే ఉంచుదామండి. అప్పుడు పచ్చడి కలుపుకుందాము. ఏమండి, మాగాయ పచ్చడికి 5 మామిడికాయలు తీసుకొని కట్ చేసి సన్నగా ఇలా ఒరుగుల్లాగా తీసానండి. తీసి బాగా పలసటి గుడ్డ, మంచి గుడ్డ వేసుకొని క్లాత్ దాని మీద ఆరబోయాలి. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆరబెట్టుకుంటే చాలండి. మంచి ఎండ ఉంటే కనుక ఆరిపోతాయి. ఇలా గిన్నెలోకి అసలు తడి లేకుండా కారం పావు గిన్నె తీసుకోవాలండి. గిన్నెడు ముక్కలైనవి కాబట్టి సాల్ట్ కూడా అంతే తీసుకుందాము. ఆ తర్వాత ఆవు పిండి, జీలకర్ర పొడి, మెంతి పసుపు వేసుకుందాము. దీంట్లో ఎల్లిపాయలు కచ్చాపిచ్చి దంచినవి కొన్ని, మామూలు ఎల్లిపాయలు కొన్ని వేసి బాగా అన్నీ కలిసేలాగా కలుపుకుందామండి. అన్నీ కలిసాక దీంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుదాము. పల్లీల నూనె అండి, నేను పచ్చళ్ళకి ఎప్పుడైనా పల్లీల నూనె వాడతాను, అదే బాగుంటుంది. ఇప్పుడు ఈ కారం అంతా అన్నీ కలిసిపోయిందండి, చక్కగా కలిసినాయి కదా. ఇప్పుడు మనం ఎండబెట్టుకున్న ముక్కలు కూడా ఈ కారంలో వేసి బాగా కలిసేటట్టు కలుపుకుందాము. ఇప్పుడు బాగా కలిసిపోయిందండి ముక్కలన్నీ కారంలో. ఇప్పుడు దీనికి సరిపడే అంత ఆయిల్ పోసుకొని మనము బాగా ఆయిల్ కాగిన తర్వాత కోపు గింజలన్నీ వేసుకోండి మీరు కావాలంటే. నేను మాత్రం ఆవాలు జీలకర్ర వేసాను, ఇంగు వేస్తున్నానండి. ఈ బాగా అయిన తర్వాత తిరగమాత అయిన తర్వాత బాగా పచ్చట్లో కలిపేసుకుందాం వేడిది. నేను పోసిన ఆయిల్ పచ్చట్లో తక్కువ అయిందండి, అందుకే నేను మళ్ళీ కొంచెం ఆయిల్ పోసి వేడి చేసి పోసి బాగా కలిపానండి. మీరు మాత్రం కొంచెం సాల్ట్ తక్కువగా కలుపుకోనండి చూసుకొని, ఎందుకంటే ముక్కలకు ఉంటుంది కాబట్టి సాల్ట్ అంటున్నాను. పచ్చడి ఇలా కొంచెం పొడిగానే ఉందండి. ఇలా కలిపాను నేను, తడిగా మొత్తం తడిచింది కానీ ఎర్రగా కనపడుతుందమ్మా. అయితే మన కారం ఎర్రగానే ఉంటుందండి, బాగా ఎర్రగా ఉంది. కొత్త కారం అది. కొంచెం డబ్బాలో కూడా అడుగున ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసే డబ్బాలో అడుగున ఇప్పుడు అనుకున్నాను డబ్బా అంతకి. ఇప్పుడు మనము ఈ పచ్చడి కలిపిన పచ్చడిని చక్కగా సరిపోయిందండి. అన్నీ నేను కొద్దిగా ఉప్పు చూశాను. ఇప్పుడు నేను పచ్చడి ఇందులో వేస్తున్నా చూడండి. ఈ పైన కొంచెం ఆయిల్ పోస్తున్నా చూడండి, మళ్ళీ ఈ ముక్కల పైన. ముక్కలకు సరిపోయిద్ది, అది సరిపోయిద్దండి. ఇక మరీ మనకు మామిడికాయ పచ్చట్లో తేలేటట్టు ఉండకపోయినా బాగానే ఉంటుందండి దీనికి ఆయిల్. ఇలా మాగాయ చూసారు కదా, చూడండి లోపల ఎలా ఉంది అది. ఇది 3వ రోజున మళ్ళీ తిప్పుకొని స్పూన్తో మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు తగ్గితే ఒకరు వేసుకోండి, సరిపోతే ఏమి లేదు. కారం తగ్గితే కొంచెం కలుపుకోవచ్చు. అలా కరెక్టే ఉంటాయండి. మీరు అందాద ముక్కలకు చక్కగా వేసుకోండి. చిన్న గ్లాస్ ఇలా చిన్న గ్లాస్ తోటి
ఈ గిన్నె ముక్కలకి ఈ గ్లాస్ కారం వేస్తే, మీరు తిననోళ్ళు ఉంటే కారం కొద్దిగా తగ్గించేసుకోండి, పావు వంతులో కొంచెం తగ్గించే వేసుకోండి సాల్ట్, చూసి మళ్ళీ కలుపుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అసలు పచ్చడి పెట్టడం రానోళ్ళు, మేము కొలతలు తెలవు ఎలా పెట్టాలనుకోకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా 4 కాయలు తీసుకొని నేను చూపించినట్టు అన్నీ అంతంత వేసుకొని కలుపుకోండి, చక్కగా తినొచ్చు మీరు బయట కొనుక్కోకుండా. పచ్చడి బ్యాచులర్ పిల్లలు కూడా చక్కగా తయారు చేసుకొని తినొచ్చండి, కమ్మగా ఉంటుంది మనం ఇట్లా కలుపుకున్న పచ్చడి బయట కొనుక్కోకుండా. రూముల్లో ఉండే పిల్లలు కారం షాపులో తెచ్చుకోకుండా మీ ఇళ్ళ కాడ అమ్మోళ్ళు కొట్టింది ఉంటే డబ్బాల కారం తెచ్చుకుంటారు కదా ఇక వాడుకోవడానికి, ఆ కారం అంతంత కారం వేసుకొని చక్కగా 4 ముక్కలు అలా కలుపుకోండి, ముక్కలు కట్ చేసి ఆరబెట్టుకోండి రూమ్ కాడ, చక్కగా ఉంటుందండి. ఏమండి చూసారు కదా, మీరు కూడా నేను పెట్టిన విధంగా ట్రై చేయండి. 4 కాయలు తీసుకొని మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.